యోబు జీవితం చూస్తాం మనం. ఒకటి వెంబడి ఒకటి దాడి. ఆయన ఊపిరి పీల్చి ఆయన ఇంకా డైజెస్ట్ జీర్ణించుకునే లోపడే ఇంకొక దాడి, మరొక దాడి చేయబడుతుంటాడు. ఈరోజు అపవాది మిమ్మల్ని ఏ రీతిగా దాడి చేస్తున్నారు? మానసికంగా, కుటుంబ పరంగానా, శారీరకంగా, లేకపోతే ఉద్యోగంలో ఎవరినో వాడుకొని వారి ద్వారా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడానికి, డిస్కరేజ్ చేయడానికి ఎవరినో వాడుకుంటారా? ఏ రీతిగా మీరు దాడి చేయబడుతున్నారా? మానసికంగా చాలా నీరసలిపోయినది, అస్సలు నిరీక్షణ లేదు, అసలు ఆనందం లేదు, అసలు జీవించాలనే ఆశ లేదు అంటే అది కృంగుదల. దానికి కెమికల్ టర్మ్ లేకపోతే క్లినికల్ టర్మ్ డిప్రెషన్ అని ఇచ్చేస్తారు, డిస్కరేజ్మెంట్ అని ఇచ్చేస్తారు. కానీ దాని వెనకాల ఉన్న వారు ఎవరు అంటే అసలైన అది ఇట్ ఈస్ నాట్ జస్ట్ క్లినికల్ టర్మ్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ గాన్ విత్ మెడికేషన్ ద్వారా అది పోయేది కాదు. ఎందుకంటే దాని వెనకాల అసలైన